శ్రీమన్నారాయణ శ్రీలక్ష్మీం వల్లభారంభాం వికనోర్మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సనాతన హిందూ ధర్మాన్ని కాపాడటానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారు అత్యంత కృషితో పర్చూరు నియోజకవర్గాన్ని ఒక భక్తి విప్లవానికి నాంది పలుకుతూ ఈ రోజున గత వారం రోజుల క్రితం మొత్తం పర్చూరు నియోజకవర్గంలో ఉండబడేటువంటి ఆలయాలకు సుమారు దాదాపుగా మొత్తం ఒక 10 దేవాలయాలకు గాను పునరుద్ధరణకు జీర్ణోద్ధరణకు వచ్చినటువంటి దేవాలయాలు పునరుద్ధరణకు సుమారు దగ్గరగా ఒక 8,70,00,000 రూపాయలు నిధులను CGF ద్వారా మంజూరు చేయించున్నారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ కింద మరొక 10 దేవాలయాలకు 4,70,00,000 రూపాయలు దగ్గరగా సుమారు మంజూరు చేయించున్నారు. ఇవి కాక అత్యంత దయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అర్చక కుటుంబాలను ఆదుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ధూపదీప నైవేద్యాలకు సంబంధించినటువంటి పథకం కింద అంతకుముందు ఎన్నో దేవాలయాలకు ఈ పథకం కింద లబ్ధిదారులుగా చేకూర్చడం జరిగింది. అది కాక మరలి నూతనంగా ఒక 10 దేవాలయాలకు అర్చకులకు ధూపదీప నైవేద్యం స్కీమ్ కింద వర్తింపచేసేలాగా రేపు మే 1వ తారీఖు దగ్గర నుంచే ఈ యొక్క జీతాలన్నీ కూడాను అర్చక స్వాములకు పడేటట్లుగా బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా వారు చర్యలు తీసుకోవటం జరిగింది. ఈ విధంగా పర్చూరు నియోజకవర్గంలో ఒక భక్తి విప్లవానికి నాంది పలుకుతూ హిందూ ధర్మరక్షణకు పాటుపడుతున్నటువంటి ఏలూరి సాంబశివరావు గారికి, మా శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు, వారికి పర్చూరు నియోజకవర్గంలో ఉండబడేటువంటి ఆలయాలన్నీ అంటే ఒక శివాలయం కావచ్చు, ఒక విష్ణాలయం కావచ్చు, ఒక శక్తి దేవాలయం కావచ్చు, ఆ విధంగా 3,000,000 దేవతలు అన్నింటికీ కూడాను ప్రతి ఒక్క దేవాలయానికి శాంక్షన్ చేయిస్తూ ఆ 3,000,000 దేవతల యొక్క ఆశీర్వాద ఫలితం అనేటువంటిది వారి కుటుంబ సభ్యులు పొందుతున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో ఉండబడేటువంటి అర్చకులు ఆశీస్సులందరికీ కూడాను వారికి ఎల్లవేళలా కూడా ఉండాలని, ఆ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం వారి కుటుంబానికి కలగాలని ఆకాంక్షిస్తూ